వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ వికెట్ కీపర్ గా ధోని ఎప్పుడూ తన మార్కు చూపించాడు. రెప్పపాట్లో స్టంప్ అవుట్ చేయడం, వెనక నుంచి చూడకుండా రన్అట్ చేయడం, బౌలర్ కు లోకల్ లాంగ్వేజ్ లో సూచనలు ఇస్తూ బ్యాటర్ ను కన్ఫ్యూజ్ చేయడం, ఇలాంటి వికెట్ల వెనుక ధోని ఒక మాస్టర్ మైండ్ గా నిరూపించుకున్నాడు. అది అంతర్జాతీయ క్రికెట్ అయినా ఐపీఎల్ అయినా ధోని కీపింగ్ కు తిరిగే లేదు. అసలు ధోని వికెట్ల వెనుక ఉన్నాడంటే తెలివైన బ్యాటర్ ఎవ్వరూ క్రీజ్ ను సెంటీమీటర్ కూడా దాటేందుకు సాహసించరు. ఇదంతా తెలిసి కూడా ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొంచెం అత్యుత్సాహం చూపించాడు. ఫలితంగా వికెట్ ను సమర్పించుకోవాల్సి వచ్చింది. ధోని సూర్యకుమార్ యాదవ్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో స్టంప్అవుట్ చేశాడు. సూర్య క్రీజ్ బయటకు అలా కాలు పెట్టాడో లేదో ధోని అలా స్టంప్అవుట్ చేశాడు. 43 ఏళ్ల వయసులోనూ ధోనిలో జోష్ తగ్గలేదని నిరూపించాడు. ధోని స్టంప్అవుట్ చూశాక సూర్య మైండ్ బ్లాంక్ అయి కాసేపు అలానే నిలబడిపోయాడు. ముంబై ఇన్నింగ్స్ 11వ ఓవర్లో మూడో బంతిని నూర్ అహ్మద్ గూగ్లీ వేశాడు. షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్యకుమార్ ముందుకు వెళ్లి బంతిని మిస్ చేశాడు. ధోని చేతిలోకి బంతి వచ్చిన 0.12 సెకండ్లలోనే స్టంప్ చేశాడు. ధోని ఫాస్టెస్ట్ స్టంపింగ్లలో ఇది కూడా ఒకటి. కాకపోతే ఈ వయసులో కూడా బంతిని అంత వేగంగా తీసుకుని వికెట్లకు కొట్టడంతో తలా ఫ్యాన్స్ నెట్టింట ఫుల్ జోష్లో ఉండిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ధోనిని వెనకాల పెట్టుకుని కుప్పగంతుల సూర్యాబాయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ ధోని కెరీర్లో బెస్ట్ స్టంపింగ్స్ చాలానే ఉన్నాయి. భారత్ వెస్టిండీస్ మధ్య 2018లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో కీమో పాల్ని అత్యంత తక్కువ సమయంలో స్టంప్అవుట్ చేశాడు. జడేజా ఓవర్లో క్రీజ్ బయటకు వెళ్లి ఆడేందుకు ప్రయత్నించిన కీమో పాల్ని కేవలం 0.08 సెకండ్లలోనే స్టంప్అవుట్ చేశాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య 2012లో జరిగిన T20 సిరీస్ లో కూడా ధోని మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. రాహుల్ శర్మ వేసిన బంతిని ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ మిస్ చేయగా ధోని 0.09 సెకండ్లలో స్టంప్అవుట్ చేశాడు. 2018 T20 బ్లాక్స్ లో బెన్ కాక్స్ కేవలం అలా క్రీజ్ కి కాస్త ముందుకు కాలు జరిపాడో లేదో వెనక్కి పెట్టేలోపై ధోని స్టంప్అవుట్ చేశాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ను మెరుపు వేగంతో అవుట్ చేసి 41 ఏళ్ల వయసులో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. సిఎస్కే ఫ్యాన్స్ కోసమే 43 సంవత్సరాల్లో కూడా గ్రౌండ్ లోకి వస్తున్నాడు. వేలానికి ముందే చెన్నై ఫ్రాంచైజ్ మహిని అన్క్యాప్డ్ కేటగిరీలో రిటైన్ చేసుకుంది. కాగా ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై 4 వికెట్ల తేడాతో గెలిచి బోణి కొట్టింది.